అందరికీ నమస్కారం. ఈరోజు నేను కొత్తవి డ్రాగన్ ప్లాంట్స్ కొన్నాను. అది కూడా 3 వెరైటీ డ్రాగన్ ప్లాంట్స్ అన్నమాట. ఒకటి ఎల్లో, ఒకటి పింక్, ఇంకొకటి వైట్. మరి వీటిని ఎలా నాటాను, ఎక్కడ కొన్నాను, ఎంత పెట్టి కొన్నానో ఈ వీడియోలో చెప్తాను. వీటిని నేను ఫ్లిప్కార్ట్ ద్వారా తెప్పించాను. వీటి ప్రైస్ వచ్చేసి 122 రూపీస్ పడింది. ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా పడ్డాయి. ఈ ప్యాకింగ్ మాత్రం ఓకే అని చెప్పుకోవచ్చు. మొక్కలు అయితే బాగానే ఉన్నాయండి, ఏం డ్యామేజ్ కాలేదు. ఇవి కొంచెం డెజర్ట్ ప్లాంట్స్ కాబట్టి కొంచెం మొండి మొక్కలేను. ఇలాంటివి మనము ఆన్లైన్లో ఈజీగా తెప్పించుకోవచ్చు. మొక్కలు అయితే నాకు బాగానే నచ్చాయి. నేను చూసినప్పుడు 3 వెరైటీ ప్లాంట్స్ అని చెప్పారు. అంటే ఒకటి వైట్ కలర్, ఒకటి పింక్ కలర్, ఒకటి ఎల్లో కలర్ ఫ్రూట్స్ అని చెప్పారు. మరి చూద్దాం ఇది ఏ కలర్ ఫ్రూటా అని తెలుసుకోవాలంటే కొంచెం టైం అయితే పడుతుంది. అంటే మినిమం 1 to 2 years వరకు పట్టే ఛాన్సెస్ ఉంటుంది. వీటిని నేను జాగ్రత్తగా ఇలా కవర్లోంచి తీసాను. వీటికి రూట్స్ కూడా ఉన్నాయి. కండిషన్ కూడా బాగుంది. నాకైతే నచ్చాయండి. డబ్బులు కూడా పెట్టి ఈజీగా కొనుక్కోవచ్చు. ఇలాంటి ప్లాంట్స్ని పెంచుకోవడం కూడా చాలా ఈజీ. కాకపోతే టైం అనేది కొంచెం ఎక్కువగా తీసుకుంటుంది. నేను డ్రాగన్ ప్లాంట్స్ని పెంచుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. కానీ నేను ఉండేది రెంట్ హౌస్ కదా, అందుకే ఎక్కువగా వాటి మీద కాన్సన్ట్రేషన్ అయితే పెట్టలేకపోయాను. ఈసారి ఎలా అయితే అలా అయిందని చెప్పేసి నేను ఆన్లైన్ ద్వారా ఇవి తెప్పించుకున్నాను. వీటికి రూట్స్ దగ్గర మట్టి కూడా పెట్టారు. కాకపోతే డ్రై అయింది. ఇలా డ్రై అయితే మెల్లిమెల్లిగా మొక్క చనిపోతుంది. కాబట్టి నేను ఒక చిన్న బౌల్లో వాటర్ వేసి ఈ ప్లాంట్స్ని అందులో పెడుతున్నాను. వీటిని హ్యాండిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే వీటికి ముళ్ళులు ఉంటాయి కదా, గుచ్చుకుంటాయి. మీరు ఒకసారి గమనిస్తే నేను ఎక్కడ పట్టుకుంటున్నానో చూడండి. ఇక్కడ సాఫ్ట్గా ఉంటుంది కదా, అక్కడ పట్టుకున్నాను. కానీ మీరైతే ఈ రిస్క్ చెయ్యకండి. గ్లౌజెస్ వేసుకొని వీటిని పట్టుకోండి, లేదంటే ఆ ముళ్ళు చేతికి గుచ్చుకుంటాయి. వీటిని నేను వారం పాటు మార్నింగ్ సన్లైట్లోనే పెట్టుకున్నాను. వాటర్ కూడా పెద్దగా ఇవ్వలేదు. ఆ మట్టి అనేది డ్రై అవ్వకుండా ఉండేలాగా చూసుకున్నాను అనమాట. ఏ మొక్కైనా సరే ఇంటికి తేగానే వారం పాటు మన ఇంటి వాతావరణానికి అవి అలవాటు పడాలి. ఆ తర్వాతనే మట్టి కలుపుకొని మొక్కని అందులో పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను వారం తర్వాత మొక్కల కండిషన్ ఎలా ఉందో చెప్తాను. చూడండి, మొక్కలు చాలా చక్కగా బాగున్నాయండి. నేను వీటిని నార్మల్ సాయిల్లోనే కలుపుకున్నాను. కాకపోతే ఇసుకని కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. ఎందుకంటే వీటికి వాటర్ అనేది కొంచెం తక్కువగా ఉండాలి. ఎక్కువసేపు మాయిశ్చర్గా కూడా ఉండకూడదు అనమాట. అందుకని కొంచెం ఇసుక అనేది ఎక్కువ కలుపుకున్నాను. అంటే నార్మల్ గార్డెన్ సాయిలే, కాకపోతే మట్టి కంటే కూడా కొంచెం ఇసుక ఎక్కువ ఉండేలాగా చూసుకున్నాను. వీటికి రూట్ రాట్ అనేది రాకుండా ఉండడం కోసం సాఫ్ ఫంగిసైడ్ అనేది కొంచెంగా మట్టిలో వేశాను. ఇలా వేసిన తర్వాత నేను ఒకరోజు మొత్తం వాటర్ ఇవ్వలేదు. ఎందుకంటే మనం పెట్టుకునేటప్పుడే ఆ మట్టికి కొంచెం తేమగా ఉందని నేనేం చేశానంటే అలానే పెట్టేశాను. నెక్స్ట్ డే వాటికి వాటర్ అనేది ఇస్తున్నాను. అది కూడా ఏమి ఇస్తున్నానంటే ఎప్సమ్ సాల్ట్ వాటర్ ఇస్తున్నాను. 1 లీటర్ వాటర్ తీసుకొని అందులో 1 స్పూన్ వరకు ఎప్సమ్ సాల్ట్ కలుపుకొని మొక్క పైన స్ప్రే చేసుకోవాలి. మట్టిలో కూడా ఇవ్వాలి. ప్రతి ఒక్క మొక్కకి, కొత్తగా నాటిన మొక్కలకి అన్నిటికీ ఇది ఇవ్వాలి. అంతేకాకుండా మార్నింగ్ అయినా లేదంటే ఈవినింగ్ టైంలో అయినా సరే మొక్కలు అనేది నాటుకోవాలి. మధ్యాహ్నం పూట ఎండగా ఉన్నప్పుడు అస్సలు మొక్కల్ని డిస్టర్బ్ చేయకూడదు. నాటుకునేటప్పుడు కూడా రూట్స్ బాగా డిస్టర్బ్ అయ్యేలాగా చేయకండి. ఇలా కలుపుకున్న వాటర్ని మొక్క పైన స్ప్రే చేసుకోండి. కంప్లీట్గా డ్రైన్ హోల్స్ నుంచి వచ్చేలాగా వాటర్ అనేది ఇవ్వాలి. మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఈ 3 మొక్కలు తీసుకెళ్ళి ఇంత చిన్న పాట్లో ఎలా పెట్టారు అని కొంతమంది అడుగుతారు. ఇప్పుడు చిన్న పాట్లోనే పెట్టాలండి, ఎందుకంటే చిన్న మొక్కలు కాబట్టి. ఒక 2 or 3 months తర్వాత కొంచెం వాటి సైజ్ పెద్దగా అయిన తర్వాత పాట్ సైజ్ అనేది మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటికి ఏం ఫ్రూటింగ్ అంటూ ఏం ఉండదు కదా, జస్ట్ వాటి గ్రోత్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. కాబట్టి ఇలా చిన్న సైజ్ పాట్లో పెడితే అవి తొందరగా ఎదుగుతాయి. వాటర్ అయినా లేదంటే ఫర్టిలైజర్ అయినా సరే మనం చూసి జాగ్రత్తగా ఇస్తూ ఉంటాము. ఇలా వాటర్ పోస్తూ ఉంటే కింద నుంచి వాటర్ వస్తూ ఉన్నాయి. అది కూడా సాఫ్ ఫంగిసైడ్ కూడా వచ్చేసిందండి. కానీ తప్పదు, ఫస్ట్ టైం వాటర్ ఇచ్చినప్పుడు ఇలా కంప్లీట్గా వాటర్ ఇవ్వాలి. నెక్స్ట్ టైం మాత్రం కొంచెం చూసి జాగ్రత్తగా వాటర్ ఇవ్వాలి. పైన సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రం వాటర్ ఇవ్వాలి. మార్నింగ్ సన్లైట్లో ఒక వారం పాటు పెట్టేసి ఆ తర్వాత కంప్లీట్ డే లైట్లో పెడితే ఇంకా చాలా చక్కగా బ్రతుకుతుంది. ఇంతసేపు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.